నిమిషంలో వంచిరు తప్ప వీళ్ళు ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా కొత్తగా రిలీజ్ చేయలేరు. పదే పదే ఇంకోటి ఏం చెప్తారంటే ప్రతి వేదిక మీద ఇంకో విషయం, ప్రమాణ స్వీకారం అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నిరుద్యోగుల వల్లనే మా ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజాపాలన ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు. అంతకుముందు ప్రభుత్వం ఏర్పడక ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం మీద ఫైట్ చేసేటప్పుడు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే తమ్ముడు మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన 82 లక్షల ఉద్యోగాలు మనం ఫిల్అప్ చేసుకుందామని చెప్పారు. అప్పుడు ఒక మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ఎవరైనా సరే రేవంత్ అన్న అంటే ఒక నిమిషంలో వాలిపోతా అన్నారు. ఇన్ని లక్షల 30 లక్షల మంది నిరుద్యోగులు రేవంత్ అన్న అని పిలుస్తున్నారు. ఎక్కడున్నారు మీరు? అప్పుడు రాహుల్ గాంధీ గారిని చిక్కడపల్లికి తీసుకొచ్చారు. చిక్కడపల్లి తీసుకొచ్చి ఆయనకు చెప్పారు, ఆయనతోని మాకు మాట ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో 20 మంది నిరుద్యోగులు సరిపోతే కూడా మొన్న అనంతగిరికి ఒక సభకు వచ్చి మాట్లాడిపోయారు రాహుల్ గాంధీ గారు. మేము అప్పుడు హెచ్చరించినాము, 20 మంది నిరుద్యోగులు చనిపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం వాళ్ళని పరామర్శించలేదు. అసలు ఎట్లా అంటే దున్నపోతు మీద వాన పడితే ఎట్లుంటుందో అట్లుంది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎట్లా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్లు ఇచ్చుడు, అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు ఒకసారి సెక్రటేరియట్ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ ఎంత దూరం? దగ్గరనే కదా. అంతకుముందు వచ్చిర్రు, ఢిల్లీ నుంచి తీసుకొచ్చిర్రు కదా. ఇప్పుడు సెక్రటేరియట్ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ ఎంత దగ్గరనే కదా. రండి, ఒకసారి రండి. పిల్లలు చూడండి, ఒకసారి మా ఆవేదన చూడండి. 5 రూపాయల భోజనం తింటున్నాం, 5 రూపాయల భోజనం చేస్తున్నాము. కొందరైతే మనోస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంటికి వెళ్ళి ముఖం చూపేలక అసలు ఇంటికి కూడా పోతలేం మేము. అసలు ఇంత కూడా అర్థమవుతలేదు ప్రభుత్వానికి. అసలు కనీసం మేము వచ్చినాం, నిరుద్యోగుల తరపున ఏర్పడ్డాం, వాళ్ళకి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాం అనే కనీసం కూడా అసలు ఇంకిత జ్ఞానం లేదు అసలు. సరే మీరు 70,000 ఫిల్అప్ చేసినట్టు మిగతా నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫిల్అప్ చేసి ఇంకా 130,000 ఉన్నాయి కదా, 130,000 ఫిల్అప్ చేయండి. 130,000 ఫిల్అప్ చేయండి. మేము అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకన్నా ముందు మేము మా అయ్యకు, మా అమ్మకు, మా నాయనకు, అందరికీ, మా తాతకు, మా అవ్వకు మీరు ఓటు వేయాలి, మీరు ఓటు వేస్తే అవి డబల్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఓటు వేయించినాం. ఓటు వేయించి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాం. అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత చివరిగా మోసపోయేది మమ్మల్ని దొక్కుతురు. అంటే మమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇంకా నెక్స్ట్ ఇంకా 5 years మళ్ళా ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్లో మేము బొంద పెడతాం, ఖచ్చితంగా మిమ్మల్ని బొంద పెడతాం. ఖచ్చితంగా చెప్తున్నా, June 2 వరకు, June 2 లోపల నోటిఫికేషన్ రాలేదనుకో రాష్ట్రం మొత్తం కదులుతుంది. ప్రతి జిల్లా ఉన్న లైబ్రరీలకు నిరుద్యోగులకు నేను 30 లక్షల మంది నిరుద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ రోడ్ల మీదకి కదిలి రండి. కదిలి వస్తేనే నోటిఫికేషన్లు వస్తాయి, లేదంటే రాదు. మీ కాన్స్టిట్యున్సీ, మీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని అడ్డుకోండి, మీ మంత్రిని అడ్డుకొని, ప్రతి ఒక్కరిని రోడ్ని అడ్డుకొని నిలదీయండి. ఎందుకంటే నువ్వు ఓటు వేసినావు, నీకు హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. అడగండి. ఏమైందన్నా 2.5 సంవత్సరాలు అయిపోయింది, మాకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారని అడగండి. ప్రతి ఒక్కరు ప్రతి నియోజకవర్గంలో అడగండి. అదే రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, నేను కూడా కోడంగల్ బిడ్డనే, నీకు కోడంగల్ బిడ్డనే చెప్తున్నా నేను. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు ఎట్లా గెలుస్తావు మేము చూస్తాం. మా కోడంగల్ నిరుద్యోగులం అందరం ఏకమైతాం. నిన్ను కాలుకు బల్బం కట్టి తిరుగుతాం, ప్రతి ఊరు తిరుగుతాం, ప్రతి ఊరు తిరిగి నిన్ను ఓడగొడతాం, ఖచ్చితంగా ఓడగొడతాం. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఆవేదన ఇది. ఎవరో వచ్చి టైంపాస్ చేస్తలేం. కొందరు అయితే నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఎంతవరకు సమంజసమో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. దయచేసి ఎస్ఐ కానిస్టేబుల్, టీచర్స్, జిఎల్, డిఎల్, ఏఈ, ఏడబ్ల్ఈ అన్ని పోస్టులు ఏవేవైతే ఖాళీ ఉన్నాయో అన్ని పోస్టులు రిలీజ్ చేయాల్సిందే. లేదంటే నిరుద్యోగులు రోడ్ ఎక్కిరనుకో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెమటలు కారుతాయి, ఖచ్చితంగా చెమటలు కారుతాయి. మరో తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకోసారి జీవితంలో కూడా కాంగ్రెస్ గెలవకుండా స్థాయికి పోతుంది. వేయండి, నోటిఫికేషన్లు వేయండి. అగర్ నోటిఫికేషన్లు వేస్తే జాబ్ వచ్చిందా, జాబ్ చేసుకుంటాం, లేదంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం, లేదా ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం. బట్ ఇట్లా కాలయాపన చేసి ఎన్నో కమిటీలు వేసుకుంటాం. కమిటీ ఎన్ని కమిటీలు అయ్యా? చదివి మాకే బోరు కొడుతుంది. కమిటీ శాంతకుమారి కమిటీ, ఏం కమిటీలు ఇవి? ఖచ్చితంగా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు నిరుద్యోగుల పక్షాన ఉన్నారని మేము భావిస్తున్నాము. మీరు ఖచ్చితంగా
ఖచ్చితంగా ఎన్నైతే తెలంగాణ ఎన్నైతే ఫిల్అప్ చేయాల్సిన నోటిఫికేషన్లు ఉన్నాయో ఖాళీలు ఖచ్చితంగా ఫిల్అప్ చేయాల్సిందే. మీరు ఫిల్అప్ చేస్తే మీకు నెక్స్ట్ ఓపు ఉంటుంది కదన్నా. గతంలో అన్నారు రేవంత్ అన్న ఎక్కడ ఉంటారు అంటే ఇప్పుడు రండి అన్న, ఇంతమంది ఎన్ని లక్షల మంది కనీసము ఒక చర్చ పెట్టండి. రండి చిక్కడపల్లి లైబ్రరీకి రండి, మా నిరుద్యోగులతో చర్చించండి. ఏం ప్రాబ్లం ఉందనేది చర్చించండి. మీకు ఎవరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తప్పొస్తుందా? అయినా ఇంకోటి ఏంటంటే మేము ధర్నాలు చేస్తుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు అసలు మా ఎంబడి పడుతున్నారు. అసలు ఇప్పుడు ధర్నాలు చేసినప్పుడు మేము కంటిన్యూ చేస్తుంటే మా ఎంబడి పడుతున్నారు. ఎటు పోతున్నావు ఏంది అసలు ఇంత ఘోరమా? అసలు అక్రమంగా ఇక్కడ ధర్నా చేస్తే మా ఇంటి దగ్గర ఉన్న మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అట్లా అంత ఘోరంగా అణిచివేస్తారు. వాడెవడో ఇక్కడ లేడు, ఇక్కడ ఉండకుండా వేరే డిస్టిక్లో ఉంటాడు. డిస్టిక్ ఉండి ఏదో గ్రూప్లో మెసేజ్ చేస్తే వానికి ఇమీడియట్గా అక్కడ మెసేజ్ చేసిన వాడికి మళ్ళీ అక్కడ వస్తుడు. ఇక్కడ ఉన్న వాళ్ళు బయటికి వెళ్తలేరు. సో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కొట్లాడితేనే వస్తాయి నోటిఫికేషన్లు. మనం స్టడీ హాళ్ళల్లో లైబ్రరీలలో కూర్చొని చీరల క్లీనమై అట్లే ఉంటాము. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరు ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్న 33 జిల్లాల లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులు అందరూ బయటికి రావాలి. ప్రభుత్వం మీద కొట్లాడితేనే మనకు నోటిఫికేషన్లు వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మంత్రులైరాడా ఎవరు చదువుకొని సన్యాసులు కూడా అంటా ఉన్నారు 70 లక్షలు ఇచ్చినామా మొన్ననే ఒకతను అంటాడు మీరు ఉపాధి పనులకు వెళ్ళండి అంట. ఉపాధి పనులే చేసుకుంటే మేము ఇక్కడ మీకు గెలిపియడం ఎందుకు, ఇంకా 3 సంవత్సరాల నుంచి కూర్చోవడం ఎందుకు? అదే పని చేసుకుంటా ఇంకో ఆల్టర్నేట్ ఏదో ఒక జాబ్ చూసుకుంటుండే కదా. ఏదో షాప్లలో ఏదో పని ఉంటుంది, ఎక్కడైనా చేసుకుంటాం. మీరు చెప్పేదానికి ఈ గవర్నమెంట్కి అసలు సోయి ఉండే మాట్లాడుతున్నారా అని అంటా ఉన్నా. ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి కూడా ఒక అబద్ధపు హామీ ఇచ్చిపోయిండు. క్యా చాహియే అంటే హమ్ నౌకరీ చాహియే అన్నప్పుడు సరే బేటా దే దేంగే 1 साल में 2 लाख नौकरियां दे देंगे అని అన్నాడు. మరి ఏమైంది రాహుల్ जी? अभी क्या हुआ? वो चाय लेके तुम बैठे थे जब भरोसा किए थे, अभी तो भरोसा ही नहीं है. ఇదే అబద్ధపు హామీలు చెప్పి మొన్న కేరళలో గెలిచినావు. ఆడ నిరుద్యోగులకి కొంత ఉంచుతారిగా ఉన్నదా? కేరళలో విద్యాశాఖ ఫస్ట్ స్థానం ఉంది అంటే అది లాస్ట్కి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా వచ్చిందా అంటే ఇక లాస్ట్కి రావాల్సిందే. ఏ ఆదాయం ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. ఆ మంత్రులు, ఆ ఎమ్మెల్యేలు, ఆ సీఎంలు తినడం తప్ప దేని గురించి ఆలోచించారు. ఇప్పుడు ఉన్నది ఎన్ని స్టేట్లో ఉన్నాయంటే 3-4 స్టేట్లే ఉన్నాయి. అవి కూడా చూసుకుంటే ఇటు కర్ణాటకలో ఎన్నో ఉద్యమాలు మీరు మొన్న చూసిరా? 50,000 లక్ష మంది రోడ్ల మీదకి వస్తే అప్పుడే 43,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు. వాళ్ళు కూడా 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇచ్చుడు తెలుసా? మనం కూడా ఒకటే అయ్యి ఇదే తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మనం కూడా ఒకటయ్యి ఇదే అసెంబ్లీ ముట్టడియో, ఇదే సీఎం రేవంత్ రెడ్డి ముట్టడియో ఇల్లుని ముట్టడిస్తే ఎందుకు ఇవ్వడా? ఇస్తాడు కానీ మనం అది చెయ్యం. మనం ఎందుకు చేస్తాం? అదే స్టడీ హాల్లో కూర్చుంటాం. అక్కడే 3 సంవత్సరాలు కానీ అక్కడే 10 సంవత్సరాలు కానీ మనకు వచ్చినప్పుడే రాసుకుందాం. ఏజ్లు ఎన్ని అయినా పర్లేదు, 4 బయటకు రావాలి, 4 కొట్లాడాలి. వాళ్ళకే కావాలా జాబులు? చెప్పండి అమ్మా, వాళ్ళకే కావాలా జాబులు? అందరికీ కావాలనుకోడు, అందరు బయటకు రావాలి కదా. ఈ సోయిలేని సీఎం ఎక్కడ పోయమంటాడో తెలుసా? ఇప్పుడు వరకు తెలంగాణలో 3 సంవత్సరాలు అవ్వడానికి వచ్చినప్పుడు 70 సార్లు ఖర్చు ఎంతో తెలుసా మీకు? ఢిల్లీ పోవడానికి 70 సార్ల ఖర్చు ఎంతో తెలుసా? ఇప్పుడు వరకు 10-20 కోట్లు పోవడానికి రావడానికే వాళ్ళు రాజభోగం అనుభవిస్తున్నారు తెలుసా? ఎవరి డబ్బు ఇది? మన డబ్బు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. వేరే డబ్బు కాదు, మన డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళు పోతా ఉన్నారు. ఇప్పుడు అదే 20 కోట్ల నోటిఫికేషన్ ఇంత ఎన్ని ఖర్చులు అవుతాయి? ఇక ఫీజులు 200 పోయి 1000 అయినాయి తెలుసా? 1000 అయింది. ఫీజులు ఎన్ని అయినాయి? 200 పోయి 1000 అయింది. ఆ 1000ని ఇంకా తగ్గించండి అని ఇంకోసారి కొట్లాడాలి. అవునా కాదా? అన్నిటి కోసం కొట్లాడాలి మనం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నిటి కోసం కొట్లాడాలి. దేశంలో 60 ఏళ్ళు పాలించినప్పుడే అన్ని సర్వనాశనం చేసిపోయాడు తెలుసా మీకు? 60 ఏళ్ళు పాలించారు కాంగ్రెస్ ప్రభుత్వం. 1985 నుంచి చూసుకుంటే 60 ఏళ్ళు పాలించినప్పుడు వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి ఎప్పుడు చూసినా సంపాదన చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ వండాలి తప్ప ఏ మంత్రికి సోయి ఉండదు. ఇప్పుడు నీ పేరు చెప్తే నన్ను తిడుతున్నారు అంటుండు. నేను ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు అయింది ఇంటికి పోక తెలుసా మీకు?
ఇంటికి పోక, ఏ ఫంక్షన్లు, ఏ పెళ్ళిళ్ళు పోక 2 సంవత్సరాలు అయింది. ఇదే సిటీ సెంటర్ లోపల కూర్చున్నా తెలుసా మీకు? 2 సంవత్సరాల నుంచి మా అయ్య ఫోన్ చేసి మా అమ్మ సమర్థిస్తే ఏమైందిరా అస్సలేవు అంటే, ఎందుకు రావాలి అసలు, ముఖం ఎవరికి చూపెట్టాలి? అక్కడ చూస్తే రైతులకు ఇప్పుడు వరకు కొన్న ధాన్యాలు కూడా తీసుకోలేరంట. ఇప్పుడు వరకు అంట ధాన్యం తీసుకోవడానికి ఇంకా ఏది ఓపెన్ కాలేదంట. చూడు ఎంత ఘోరం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు తెచ్చుకున్నాం? మనం తెచ్చుకున్నాం. ఇంకా ఏమంటే అన్ని 2 సంవత్సరాల్లో 2 లక్షల రుణమాఫీ. ఇప్పుడు వరకు నాకే రుణమాఫీ కాలేదు తెలుసా మీకు? విత్ ప్రూఫ్ తెస్తా. నాకు ఇప్పుడు వరకు కాలేదు. ఉన్నది వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు వరకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇప్పుడు నీకు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురామంటే పట్టుకొని వస్తా. ఇదే రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా. అందరు ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, మేము ఇచ్చినాం 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల్లో 70,000 ఉన్నాయి. ఇంకా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఇంకా ఇంటింటికంట ఒక్క మండలానికంట ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంట. ఇప్పుడు వరకు మీకు తెలుసా 2,000 స్కూళ్ళలో అసలు స్టూడెంట్ లేరు, టీచర్లు లేరు తెలుసా మీకు? అవి మూతపడడానికి కారణం ఎవరు? గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకు? పిల్లలకు అన్నిటికీ అందరు ప్రైవేట్ స్కూళ్ళలో అన్ని పంపితే గవర్నమెంట్ స్కూల్లో ఎవరు వెళ్తారు? ఎవరు చదివిస్తారు? అక్కడ టీచర్లు ఎక్కడి నుంచి భర్తీ చేయాలి? డిఎస్సి నుంచి ఏడుకెళ్ళి పిల్లలు మనం చదువుతున్న వాళ్ళు ఎట్లా చేయాలి అని అడుగుతా ఉన్నా. ఈరోజు రండి, ఇక్కడి నుంచి వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది జూన్ 2 లోపు ఒక్క మాట కూడా నిరుద్యోగుల మీద చర్చించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామో తెలియదు. సీఎం రేవంత్ రెడ్డి 1/2 కిలోమీటర్ అంట గేట్లు బారికాడ్లు వేసుకుంటా. 1/2 కిలోమీటర్లు 30 లక్షల నిరుద్యోగులకి ఇబ్బంది పెట్టవు. ఉరికి కాదు, తన్నుకుంటా వస్తాం. ఒక్కొక్క మంత్రులను తన్నుకుంటా అయినా వస్తాం. ఎన్ని కేసులు పెట్టినా పర్లేదు. మాకు ఇంట్లో కూడా ఇబ్బంది అవుతా ఉన్నది ఇంటికి పోవడానికి. అదే జైల్లో పోయి కూర్చొని తింటే 3 పూటలు అన్నం దొరుకుతుంది. మీకు తెలుసా? గురువారం ఒకరోజు బిర్యానీ పెడతారు తెలుసా జైల్లో మీకు? బిర్యానీ పెడతారు, అదే పప్పు అన్నము, అదే సాంబార్ తినుకుంటా అక్కడనే వండుకుంటాం. అక్కడనే అది ఇంకా చెంచల్ కూడా జైల్లో మీరు ఒకసారి పోండి. అది దీనికంటే మనం ఉంటున్న బతుకు కంటే ఆ బతుకు చాలా మంచిది. ఇంకా అక్కడ మిషన్లు కుట్టుకోవచ్చు, అక్కడ పని చేసుకోవచ్చు, అక్కడ ఇంకా డబ్బులు వస్తాయి తెలుసా? కానీ మనకు డబ్బులు ఏడుకెళ్ళి ఇంటికి వెళ్ళి పంపాలి. ఎవరికి భారం అవుతున్నాం? రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అమ్మ నాన్నలకి భారం అవుతున్నాం. వాళ్ళు కూర్చోవాల్సిన టైంలో మనం కూర్చుంటున్నాం. అవునా కాదా? ఎవరి కోసం ఇదంతా? మీరందరూ బయటకు రావాలి. ఈ సోయిలోని ప్రభుత్వానికి మనం సోయి తెప్పించాలి. ఎందుకంటే ఇంత పీజీలు డిగ్రీలు చేసింది దేనికోసం? సోషలిజం బయటకు ఉండాలి. ఒక నిరుద్యోగికి ఎంత నాలెడ్జ్ ఉండాలో ఒక సీఎం రేవంత్ రెడ్డికి నాలెడ్జ్ లేదు, కానీ మనకు ఉంటుంది. అప్పుడు మీరు ఒక ఐపీఎస్ని ఒక ఐఏఎస్ని తయారు చేసేటోళ్ళు 3SC ఆస్పిరెంట్స్, ఒక వ్యవస్థని మార్చేటోళ్ళు SIPC. ఇప్పుడు చూసుకుంటే ప్రజాపాలనలో ఉన్నది మొత్తం గ్రూప్ 2, గ్రూప్ 1 ఆఫీసర్లు. ఈరోజు మీరు ఇక్కడే కొట్లాడకపోతే మీ దగ్గర సమస్యలు వచ్చినప్పుడు ఏం కొట్లాడతారు? ఒక డిస్ట్రిక్ట్ పాలన ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయినప్పుడు మీ దగ్గర వచ్చినప్పుడు మీరు ఇక్కడే కొట్లాడలేరు. అక్కడ ఏం కొట్లాడతారు? ఇక్కడే పిల్లల్ని మీరు లేపుతలేరంటే అక్కడ చిన్న పిల్లలు కూడా మీతో భయపడరు. ఇప్పుడు మొత్తం ఇంటెలిజెంట్ వచ్చింది, AI వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. అదే పనులు చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదమ్మా. మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు జరుగుతున్న సన్నివేశాలన్నీ అట్లానే. మీరు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక్కడ నుంచి నిరుద్యోగులకు ముందుగా హెచ్చరించేది ఒకటే, మీరు అందరూ బయటకు రావాలి. ఇప్పుడు బయటకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిద్దాం, లేకపోతే రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిద్దాం. పోయేదేం లేదు. సరేనా? వస్తారా? జై తెలంగాణ. చైతన్యానికి ప్రతీక తెలంగాణ ప్రజలు. మరి నిజంగా చైతన్యం ఉందా? ఉంటే ఎంత దోపిడీ అవుతుంది, ఎంతమంది ప్రశ్నించారో ఒకసారి చూసుకోండి. గడిచిన గత 2.5 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు అక్షరాల 3.5 లక్షల కోట్లు అప్పు చేసిండు. మరి అప్పు ఏం పని చేసిండు? పాత గవర్నమెంట్లో వేసిన నోటిఫికేషన్లు ఇచ్చిండు, కొత్త బిల్లు ఏం పెట్టలేదు. దానికి అక్షరాల 16,000 ఉద్యోగాలు వేసిండు. క్యాలెండర్ అన్నాడు, క్యాలెండర్ లేదు. రాజీవ్ యువ వికాస్ అన్నాడు, రాజీవ్ యువ వికాస్ లేదు. స్కిల్ యూనివర్సిటీ అన్నాడు, స్కిల్ యూనివర్సిటీ లేదు. మేజర్ మనము బాగుపడడానికి ఈ 3 ఇస్తే చాలండి. క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇచ్చి
అనుకున్న ఉద్యోగాలు అనుకున్న టైంలో సకాలంలో ఫిలప్ చేసిన అందరికీ ఉద్యోగాలు రావండి. ఎందుకంటే ఉద్యోగాలు ఉండేది జస్ట్ 1%, యాస్పిరెంట్ ఉండేది 33 lakhs. మరి ఎక్కడొస్తాయి? సో వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలంటే స్కిల్ యూనివర్సిటీ ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే మల్టీ వేలల్లో మల్టీ స్కిల్స్ నేర్చుకొని మల్టీ ఆపర్చునిటీ అందుకుంటే నిరుద్యోగత తగ్గుతుంది. అలా కూడా నిరుద్యోగత తగ్గకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రాజీవ్ యువ వికాస్, చిన్న తరహా పరిశ్రమలు ఎలాగో కుటీర పరిశ్రమలు ఉన్నాయి, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి, అలాగా కొత్త న్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ రావాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ రాలేదు, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ రాలేదు. అదర్ పరిస్థితి ఏంటి? కొందరికి మంచి స్కిల్ ఉంటుంది, బిజినెస్ ఐడియాలు ఉంటాయి, సింగింగ్ ఉంటుంది, డాన్సింగ్ ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ తోడు ఉండదు. సో నిరుద్యోగిత తగ్గాలి అంటే ఒకటే గవర్నమెంట్ జాబు అని కూడా చేయలేరు, ఒక స్కిల్ యూనివర్సిటీ తోటి చేయలేరు. సో న్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగాలి. న్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగాలి అంటే ఖచ్చితంగా సీఎం గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన ప్రథమ పని ఏంటంటే రాజీవ్ యువ వికాస్ వెంటనే అమలు చేయాలి. దీనితో పాటు స్కిల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. థర్డ్ వన్, ఖచ్చితంగా నోటిఫికేషన్లు అంటూ ఇది అని కాదు, ఆల్ నోటిఫికేషన్లతో క్యాలెండర్ విడుదల చేయాలి. ఈ పని ఖచ్చితంగా కొత్త సపరేషన్ డే June 2 రోజు ఖచ్చితంగా ఇది చేయాలి. లేకుంటే ఏం చేద్దామండి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మొదటి సీఎం మన కేసీఆర్. సీఎం అయిన తర్వాత చేసింది ఏంటంటే జాబులు, ఉద్యోగాల ఎగ్జామ్ పేపర్లు జిరాక్స్ సెంటర్లలో ఉద్యోగాల ఎగ్జామ్ పేపర్లు జిరాక్స్ లాగా అమ్మేసుకున్నాడు. అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు అనేసి అదేదో సామెతలాగా ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఏరి చేసుకున్న పిల్లలు కూడా ఎగిరి తన్నుతున్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్న పాలన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే బిహేవ్ చేస్తుంది. వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తానని ఉద్యోగ హామీనిచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని 2 సంవత్సరాలు పై దాటిపోయింది. అంటే ఇప్పుడు వచ్చే December 7వ తారీఖు వస్తే 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పక్క రాష్ట్రంలో అదే ఏపీలో అయితే జాబ్ క్యాలెండర్ అమలు అవుతున్నది. అక్కడైతే ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులకు ఎటువంటి బెల్ఫండ్ లేదు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 మంది నిరుద్యోగులు ఇప్పటికీ బలిదానం చేసుకున్నారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల బలిదానం చేసుకున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానన్న హామీలో నెరవేర్చకపోవడం వల్ల, సకాలంలో జాబులు రాకపోవడం వల్ల, పెళ్లిళ్ళు అవ్వకపోవడం వల్ల, డబ్బుల ఇబ్బంది వల్ల, ఎవరి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకపోవడం వల్ల, మోహాలు చూపించుకోకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరిది తప్పిదము? మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న హామీ ఈరోజు ఇవ్వకపోవడం వల్ల, ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఆవేదనల సభలని నిరుద్యోగులు ధర్నా చౌక్లో సభ పెట్టుకోవడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు? మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల. మీరు ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానన్న హామీలు అయితే ఏదైతే ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు, ఈ హామీలు నెరవేర్చుకోండి. ఇంతకుముందు అయితే ఒక మంత్రి ఏమంటాడు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటే, ఒక మంత్రి ఏదైనా విషయం మాట్లాడుతున్నాడంటే అతనికి అవగాహన ఉండి మాట్లాడాడు. టీఎస్సీలో 11,000 పైచీలకు నోటిఫికేషన్లు ఇస్తే అందులో ఫిల్ చేసిన ఎన్ని? అదే 9,000 పైచీలకు నోటిఫికేషన్తో గురుకుల నోటిఫికేషన్ ఇస్తే 2 నోటిఫికేషన్లు టీచర్కి సంబంధించిన ఉద్యోగాలు. నువ్వు జేఎల్ నోటిఫికేషన్ ఇచ్చినవా, డిఎల్ ఇచ్చినవా, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఇచ్చినవా? ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఏది ఇవ్వలేదు. ఇంకో విషయం ఏదంటే, మా నిరుద్యోగ మిత్రులు ఏదైనా ఎగ్జామ్ రాయాలి అంటే ఇంతకుముందు 5 నిమిషాలు లేట్ అయితే ఎగ్జామ్కి నాట్ అలౌడ్, దాని తర్వాత 15 నిమిషాలు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే మరీ కొత్తగా ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ 10 గంటలకు ఉంటే 9:30 గంటలకే ఎగ్జామ్ గేట్ క్లోజ్ అంట. అంటే వాడు ఎక్కడి నుంచో రావాలి. ఆదిలాబాద్లో ఉండే వ్యక్తికి సెంటర్ నువ్వు మహబూబ్ నగర్లో వేస్తే వాడు ఎలా వస్తాడు? 9:30 కంటే నువ్వు ½ అన్ అవర్ ముందే నువ్వు ముందు గేట్ క్లోజ్ చేసుకుంటే వాడు ఎన్నో సంవత్సరాల తరబడి వాడు ఉద్యోగ నోటిఫికేషన్, నాకు జాబు, అదే ఫ్యాషను, అదే నా కళ, అదే నా కుటుంబ పోషణ, నాకు అదే ఆధారం అని ప్రిపేర్ అవుతాడు. నువ్వు ½ అన్ అవర్
ముందు గేట్ క్లోజ్ చేసుకుంటే వాడు ఎన్ని సంవత్సరాలు పడ్డ స్ట్రగుల్ వాని కష్టం ఎవడు చెప్పుకోవాలి? అదే మీ జాబర్లు కానీ, మీ ఉద్యోగస్తులు కానీ, మీ మంత్రులు కానీ ఎవరైనా ఏదైనా సమావేశానికి లేట్ అయితే వాళ్ళపైన ఫైన్ వేసే కానీ వాళ్ళపైన ఏదైనా చట్టం చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అధికారం మీ దగ్గర లేదా? బ్రదర్ అందరూ కూర్చోండి బ్రదర్, పక్కన అదే ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే ఇప్పుడు ఈ డిఎస్సి రాయండి, ఈ డిఎస్సి అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో 6,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ డిఎస్సి వేస్తానని అన్నారు. ఇక్కడికి వచ్చిన నా సోదరిమణులు డిఎస్సి కోసం ఎప్పటి నుంచో వేడి చేస్తూ ఉన్నారు. వాళ్ళు నువ్వు చెప్పిన మాటనే కదా సీఎం గారు 6,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? టెట్ అనేది ఒక్కటి ఎలిజిబిలిటీ ఎగ్జామ్ మాత్రమే, అది ఉద్యోగ నోటిఫికేషన్ కాదు, దానికి వెయిటేజ్ ఉంటుంది. నువ్వు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ చెప్పిన మాట ఎప్పటి వరకు నెరవేర్చారో ఒక ఫ్రంట్గా ఒక విషయం అనేది చెప్పాలి. మీడియా ముందుకొచ్చి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాం అని ఇవ్వలేదు, కానీ ఎప్పటి వరకు ఇస్తారో అది చెప్పండి. ఇప్పటి వరకు మీరు కాలయాపన వేసింది చాలు. నిరుద్యోగులకు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి నెరవేరండి. లేదు మేమే అధికారంలో ఉంటాం, 34 వరకు నేనే సీఎంగా ఉంటా, నేనే నల్లముల్ల పుల్లి అని నువ్వు ఈరోజు కాలర్ ఎగరేసి మాట్లాడుతున్నావు. నువ్వు కామారెడ్డిలో ఎందుకు గెలవలేదు సీఎం అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. కామారెడ్డిలో కూడా నీ కార్యకర్తలు ఉన్నారు కదా, కామారెడ్డిలో నిన్ను చీ అని ఉమ్మేసి నిన్ను ఎల్లగొట్టారు. ఈరోజు నువ్వు ఓడి కొడంగల్లో మాత్రమే నువ్వు ఎమ్మెల్యేవి. రాబోయే తరానికి 34లో కూడా 34 వరకు నేనే సీఎంగా ఉంటానని నీ ఊహలో జీవిస్తున్నావు. ఎలక్షన్ కంటే ముందు నువ్వు 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి అధికారంలోకి వస్తానని చూస్తున్నావు. ఎలక్షన్ కంటే ముందు కేసీఆర్ కూడా నీలాగానే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అతనికి మేము ఓట్లు వేయకుండా మీకేస్తే అతను ఓడిపోయి ఇంట్లో ఫామ్ హౌస్ కు పరిమితమైండు. అతని ముఖం అనేది ఇప్పటికి ఎవరికైనా కనిపిస్తుందా అంటే లేదు. నువ్వు కూడా అలానే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా నీకు వేరే ఏదైతే ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వమే నియామక పత్రాలు ఇస్తుంది. నువ్వు ఆ విషయం మర్చిపోయి ఈరోజు సోయి లేకుండా మాట్లాడుతున్నావు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ మంత్రి ఏం మాట్లాడిందంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, మీరు ఖాళీగా ఉండే బదులు హమాలి పనులకు వెళ్ళి చేసుకోండి అనేసి అన్నాడు ఓ మంత్రి అన్నాడు. ఆ మంత్రి ముఖం అనేది ఇప్పుడు గల్లంత అయిపోయింది. వనపర్తిలో విషయం అన్నాడు, నిరుద్యోగులను హింసపరిచేటట్టు మాట్లాడిన మంత్రి అతని ముఖం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడలేదు. అదే మొన్న ఒక విషయం ఏం జరిగిందంటే ఒక ఎంప్లాయ్ నిరుద్యోగులను ఏమన్నాడంటే హింసపరిచే విధంగా మీరు ఉపాధి హామీ పనులకు వెళ్ళండి మీకు ఉద్యోగాలు రావు అన్నట్టుగా నిరుద్యోగ మిత్రులకు అందరికీ హింసించే విధంగా మాట్లాడిండు. అంటే మేము మీ దగ్గరకు వచ్చేమన్నా అడుక్కునే సిచ్యువేషన్ మాయం తెచ్చుకున్న రాష్ట్రం, మేము కొట్లాడుకున్నాం, మేము పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మీ అబ్బా సొమ్మేం అడగట్లేదు కదా మేము ఈరోజు. మీ ఉద్యోగాల నుంచి మీకు వచ్చే సాలరీల నుంచి మాకు సగం సాలరీలు అడగట్లేదు కదా. మీకు వచ్చే ఎమ్మెల్యే ఎంపీ పదవులు మేము అడగట్లేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగస్తులు ఉండాలి. వాళ్ళు బిస్వాల్ ఇచ్చిన కమిటీ ప్రకారం 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న హామీ ఎందుకు నెరవేర్చడం లేదు? ఈరోజు నిరుద్యోగులు అంటే అంత చిన్న చూపు ఎందుకు మీకు? అదే ఏదో మంత్రిదో ఎమ్మెల్యేదో ఎవరో ఒకరు చనిపోతే అందరు హుటాహుటిన వెళ్ళి బయలుదేరి చూస్తారు కదా, వెళ్ళి పరామర్శిస్తారు కదా. అదే నిరుద్యోగుల బతుకులంటే మీకు అంత చిన్న చూపు ఎందుకు? నిరుద్యోగుల ఓట్ల వల్ల మీరు ఈరోజు రాజా అనుభవాలు అనుభవిస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు, మీకు సెక్రటరీలుగా ఉంటున్నారు, మీకు బాడీగార్డులు ఉంటున్నారు. మేమిచ్చిన భిక్షంరా మీకు, మీ సతాగా తెచ్చుకునేది అదే. ఎవరు మీరంతా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ అందరూ ఈరోజు ఓట్లు వేస్తేనే మీరు ఈరోజు గెలిచినారు. ఆ విషయం మీరు మర్చిపోయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఏదైనా సమావేశాలు కానీ ఏదైనా ధర్నా చేద్దామంటే ముందస్తు అరెస్టులు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ పాలన అన్నారు? ఇందిరమ్మ పాలన అన్నారు. ఏ పాలన అయింది? ఈరోజు నిజాం ప్రభుత్వం కంటే దారుణమైన స్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. తెలంగాణ మిత్రులకి నేను ఈరోజు ఒకటే విషయం చెప్తున్నా. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎలా అయితే కర్ణాటక రాష్ట్రంలో 50,000 మంది నిరుద్యోగులు రోడ్డు పైన ఎక్కితే 60,000 ఉద్యోగాలు ఎలా సంపాదించుకున్నారో
అలాగే మా నిరుద్యోగ మిత్రులు కూడా త్వరలోనే పెద్ద పెద్ద మొత్తంలో ధర్నా చేసి మా ఉద్యోగాలు మేము మీ ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటామని ఈ సభాతరంగా నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.